న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నివారణపై నిపుణులతో గవర్నర్ తమిళసై వీడియో కాన్ఫరెన్స్. కరోనాపై పోరుకు ట్రిపుల్ టీ మాత్రమే సరైన వ్యూహమని సూచించిన నిపుణులు. వరంగల్లో గౌడ హాస్టల్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్న మంత్రి. గాంధీ భవన్లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం. సీఎం కేసీఆర్ కృష్ణా నీటిని ఆంధ్రాకు తరలించేందుకు సహకరిస్తున్నారని ఆరోపణ. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటన. పెట్రోల్ బంకును ప్రారంభించిన అంజాద్. పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తామన్న మంత్రి ఆళ్ల నాని. టీడీపీ నేతలు పేదల సొమ్మును దోచుకున్నారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం. అవినీతి ఆరోపణలపై చర్చలకు సిద్ధమని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో స్థానిక పరిస్థితుల ఆధారంగా కరోనా నిర్ధారణ పరీక్షల విధానం రూపొందించాలని పలువురు నిపుణులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సూచించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆధారంగా టెస్టింగ్ చేపట్టాలని, కాంటాక్ట్లను సమర్థంగా గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవడానికి కరోనాతో మరణించిన వారికి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్ మాత్రమే దీర్ఘకాలం పాటు అనుసరించగల వ్యూహమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా, కేంద్ర వైద్యారోగ్య శాఖ రిటైర్డ్ కార్యదర్శి సుజాతారావు, రిటైర్డ్ డీజీపీ హెచ్ఏ దురా, అపోలో ఆసుపత్రుల అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, ఎంఐఎం తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ రెడ్డి, అమెరికాలో కోవిడ్ చికిత్స అందిస్తున్న డాక్టర్ స్వామినాథన్, ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న తొలి రోగి కె వంశీమోహన్ పాల్గొన్నారు. కుల వృత్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గోపా ఆధ్వర్యంలో వరంగల్ హంటర్ రోడ్లో నిర్మించిన గౌడ హాస్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ స్థలాల్లో 3.75 కోట్లతో తాటి మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్లు వివరించారు. వారంలో నీరా పాలసీని తీసుకువస్తామన్నారు. అనంతరం హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలించారు. ముచ్చెర్ల ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడికి కల్లుకుండలో వచ్చిన వ్యక్తులతో మాట్లాడి మంత్రి ఆకు అందుకుని కళ్ళు తాగారు. కడప నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నగర ప్రజల సౌకర్యార్థం ఐఓసీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ఆయన ప్రారంభించారు. నగర ప్రజలకు అందుబాటులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఇండియన్ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, వాహనదారులకు అందుబాటులో మంచి క్వాలిటీ, క్వాంటిటీతో పెట్రోల్ విక్రయించాలన్నారు. శంకరాపురం ప్రాంతంలో పెట్రోల్ పంప్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఇవాళ చూస్తే చాలా మటుకు అనేక చోట్ల రీడింగ్స్ కూడా ఏదో మ్యానిపులేట్ చేసే అవకాశం ఉండే కాబట్టి అలా కాకోకుండా మరి క్వాలిటీ పెట్రోల్, మరి అదేవిధంగా క్వాంటిటీ కూడా
ఎంత ఉంటే అది కరెక్ట్గా ఈరోజు అది చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ మా చేతుల మీదుగా మరి ఇవాళ ఈ పెట్రోల్ బంక్ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను, ఏదైతే ఒక మంచి హృదయంతో ఈ పెట్రోల్ పంప్ని స్థాపించారో ఈ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి సాధించాలని కూడా భగవంతుతో ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనీయబోమని, పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. గాంధీ భవన్లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉత్తమ్ అతిథిగా హాజరయ్యారు. కమిటీ కన్వీనర్ టి రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవిలతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర సాధన పోరాటం సాగునీరు ప్రధాన ఎజెండాగా సాగిందన్నారు. సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో కలిసి కృష్ణా నీటిని ఆంధ్రాకు తీసుకుపోయేలా సహకరిస్తున్నారని ఆరోపించారు. జీవోలిచ్చి పనులు ప్రారంభిస్తున్న కేసీఆర్ అడ్డు చెప్పడం లేదన్నారు. ప్రభుత్వం పేద ప్రజల వైద్య ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. నాడు నేడు కార్యక్రమం క్రింద ఆసుపత్రులను ఆధునీకరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. కొంచెం వెనక్కి జరగండి, వెనక్కి కొద్దిగా మేడం, కొంచెం ముందుకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలుసు. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా సుమారుగా 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేవలం ఒక్క వైద్య ఆరోగ్య రంగానికి ఈ సంవత్సరం కేటాయించారంటేనే మనకందరికీ కూడా అర్థమవుతోంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య వ్యవస్థకు ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సబ్ సెంటర్ల దగ్గర నుండి అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్ని స్థాయిల్లోనూ కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అక్కడ కేవలం ఆ శిథిలమైపోయినటువంటి భవనాలను కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే కాదు నాడు నేడు కార్యక్రమం అంటే, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డటువంటి ప్రజారోగ్య రంగానికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ప్రజారోగ్యానికి ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎక్కడా కూడా గత 5 ఏళ్ల పాలనతో టీడీపీ నేతలు పేదల సొమ్మును దోచుకున్నారని విశాఖ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు ఒక దొంగను అరెస్టు చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అరెస్టును కిడ్నాప్గా అభివర్ణిస్తూ రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం మతం ఉండదని చంద్రబాబుకు తెలుసని అన్నారు. చంద్రబాబు హయాంలో హెచ్పీసీఎల్ ఓఎన్జీసీ ఘటనలు జరిగినా బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. తన సొంత ప్రయోజనాల కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్న టీడీపీ తరపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రాంతాల్లో నివసిస్తున్న 20,000 జనాభాను ఆదుకుందన్నారు. పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలి, తర్వాత అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళిపోవాలని చెప్పి ఒక లేఖని ఒక ఆర్జీని రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా
ఈ బాధితుల్ని పరామర్శించాలన్నటువంటి మనసు ఆయనకు రాకపోవడం, ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ని ఆయన కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన నివాసానికి రావడానికి ఉపయోగించుకున్నాడు తప్ప విశాఖపట్నంలో ఈ బాధితుల్ని పరామర్శించాలనేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఆయన చేయలేదు. తీరా జరిగిపోయింది, వదిలేశాడు. ఆయన దాదాపు 3-4 సార్లు హైదరాబాదు, విజయవాడ 4 సార్లు తిరిగాడు. విశాఖపట్నం నుంచి విజయవాడ ఎంత దూరం, ఆల్మోస్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరం. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఆయనకి కారులో తిరగడానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలనేటువంటి ఆలోచన ఆయనకు రాకపోవడం అనేటువంటిది బాధాకరం. ఆ రోజే చెప్పాం, ఆయన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించడానికి రావట్లేదు, కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే విశాఖపట్నం రావాలని చెప్పి అనుకుంటున్నాడని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. తీరా అయిపోయింది, 25వ తారీఖు దాటిపోయింది, దాదాపు 15 రోజులు 20 రోజులు పూర్తవుతా ఉంది. నిన్న కాక మొన్న ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సంపదని, పేద కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ సొమ్ముని పంది కుక్కుల్లాగా ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు, వారితో పాటు కొంతమంది అధికారులు, కాంట్రాక్టులు కలిసి దాదాపు 150 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాని కొట్టేస్తే ఒక దొంగను తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం ఏసీబీ అధికారులు చేస్తే ఆ దొంగని పరామర్శించడానికి మాత్రం ఈయనకి సమయం ఉంటది. పంది కుక్కుల్లాగా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని, పేద కార్మికుల సొమ్ముని, ఈఎస్ఐ సంబంధించినటువంటి సంస్థలో ఉన్నటువంటి సొమ్ముని 150 కోట్ల రూపాయలు కాజేసేటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో అధికారులు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్తో అరెస్టు చేస్తే చేసినటువంటి అరెస్టుని దాన్ని కిడ్నాప్గా అభివర్ణిస్తూ ఆయన ఏదో నిజాయితీపరుడిలాగా, నీతివంతుడిలాగా, ఎక్కడా కూడా ఆయనకి అవినీతి అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తిలాగా దాని మీద ఏదో ఒక రాజకీయం చేసి దాంట్ని కూడా కులాలకి ఆపాదించి ఏదో బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని కావాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా, అవినీతి అనేటువంటి దానికి కులం మతం అనేటువంటిది ఉండదనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు లాంటి పదవుల్లో బీసీలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అవినీతి ఆరోపణలపై మేము చర్చలకు సిద్ధమని ఆయన అన్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో బీసీ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ మీడియా ద్వారా, విలేకరుల ద్వారా నిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి బదులుగా మేమందరం కూడా బీసీ నాయకులందరం కూడా మంగళపూర్ మండలం కానీ కొత్తకోట మండలం అందరు నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇలా మార్కెట్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు రావడం జరిగింది. ఏదైతే విమర్శించిండో మా ఎమ్మెల్యే గారి మీద చాలా తీవ్ర పదజాలతో విమర్శించాడు. చాలా కాలం నుంచి కూడా ఆయన విమర్శిస్తూ వస్తున్నాడు. అయితే మేము చాలా ఓపిక పట్టినాం. ఎందుకంటే ఆయన ఒక బీసీ నాయకుడు, బీసీల కోసం కష్టపడే నాయకుడు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇలా బీసీ ఉద్యమాన్ని విడిచిపెట్టి, బీసీల నాయకులను విడిచిపెట్టి ఇలా రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారి మీద విమర్శించడం జరిగింది. మా ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆయన చాలా రాచల యుగేందర్ గౌడ్ బీసీ అనే నాయకుడు ఈరోజు ఒక ప్రజాప్రతినిధుల మీద, ఎమ్మెల్యే గారి మీద, ఇతరుల మీద అనవసరంగా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా యుగేందర్ గౌడ్కు చెప్పడం జరుగుతూ ఉంది.
ఒక్కసారి ఆలోచన చేయాలి. మనము ఒక స్థాయి బీసీలను పైకి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంటే దృష్టంతా దాని మీదనే ఉండాలి. మరి అక్కడి నుంచి ఇక్కడ ఏదో అది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉంది. గతంలో కూడా నేషనల్ బీసీ నాయకులు ఉన్నారు. ఎగ్జాంపుల్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఈరోజు ఇలాంటి ఆరోపణలు ఎక్కడ కృష్ణయ్య గారు చేయలే. ఈరోజు ఎంతసేపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి ఆలోచన చేస్తూ వాళ్ళకి ఎక్కడైతే స్కాలర్షిప్లు రాలేదు, ఎక్కడైనా కాలేజీలో సీట్లు రాలేదు, విద్యార్థులకు ఎక్కడైనా ఇబ్బందులు అయినాయి, బీసీలకు లోన్లు రాలేదు, అలాంటి విషయాల్లో మనం పోరాడాలి తప్ప ఎవరో ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఈరోజు రైతుల విషయంలో కానీ బీసీల విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు యుగేందర్ గౌడ్కు ఎలాంటి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, నేనేదో మాట్లాడితే నాకు పేరు వస్తుంది, లేకపోతే ఫోటో వస్తుంది అనే ఒక తప్పుడు ఆలోచనతో ఈరోజు యుగేందర్ గౌడ్ మాట్లాడడం చాలా తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా సంగారెడ్డికి చేరుకుని అభివృద్ధి మండలి చైర్మన్ మరియు డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డైరెక్టర్లు జైపాల్ నాయక్, బి ప్రభాకర్ రెడ్డిలు గణపతి పూజ చేసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ స్వతహాగా తాను చెరుకు రైతునని, చెరుకుల రైతుల కష్టాలు తనకు బాగా తెలుసునని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ గా నియమించినందుకు మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు అన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సిడిసి చైర్మన్ అన్న విజేంద్ర గారు, నా సహచర డైరెక్టర్లు జైపాల్ నాయక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు. మొన్ననే జూన్ 1 నాడు మరి రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా నన్ను సిడిసికి చైర్మన్గా నియమించినందుకు ప్రత్యేకంగా హరీష్ అన్నకు, అదేవిధంగా ప్రభాకర్ అన్నకు, కేటీఆర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్వయంగా రైతునైనటువంటి నేను సిడిసి కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏతుందో మరి నిన్ననే మరి మాకు జీవో వచ్చిన తర్వాత చూస్తే లే ఆఫ్ వచ్చింది అది అని చెప్పి కార్మికులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ యాజమాన్యంతో, అదేవిధంగా కేను ఈ ఆఫీసర్స్తో, ఏసీసీ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి అసలు ఏంటి పరిస్థితి, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమై రైతులకు నష్టం జరుగుతూ ఉంది, ఇట్లయితే సమన్వయం చేస్తామో ఒకసారి ఆలోచన చేసి ఒక సమావేశం పెట్టి ఫ్యాక్టరీ పరిస్థితి తెలుసుకుంటే కానీ పూర్తి అవగాహన మాకు రాదు. తర్వాత రైతులను కూడా ముఖ్యమైన పిలిచి అసలు ఏంటనేది వాళ్ళతో కూడా వివరాలు సేకరించి తర్వాత చర్యలు ఏం చేయాలని మీద ప్రభాకరణ ద్వారా హరీష్ అన్న దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రైతులకు సంబంధించి ఏదున్నా సిడిసికి సంబంధించింది కాకుండా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో వస్తున్నటువంటి బెనిఫిషియరీలు అన్నీ కూడా నేను కానీ మా సహచర డైరెక్టర్లు కానీ ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులందరూ కూడా ఏదో రకంగా వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసి రైతుల కోసం మేమందరం కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ, ముఖ్యంగా ఈ ఏదైతే కరోనా ఎఫెక్ట్తో దేశం రాష్ట్రం అంతా అల్లాడుతుందో, ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లా కూడా మొన్నటిసారి బాగా ఇబ్బందుల్లోకి గురవుతున్న విషయం మనకు తెలుసు. రైతు సోదరులకు కానీ, రైతు కూలీలకు కానీ, ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోషల్ డిస్టెన్స్తో పాటు స్వీయ నియంత్రణ మనమే కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే డాక్టర్లు సూచన చేస్తూ ఉన్నారో మరి కొంచెం వేళ్ళు తాగడం కానీ, చేతులు ఎప్పటికీ శుభ్రం చేసుకోవడం కానీ, మాస్కులు ధరించడం కానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, వ్యవసాయ పనులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి రైతులు ముఖ్యంగా కొంచెం ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ రైతులు ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్స్ను, రైతులను కానీ రైతు కులం కానీ కొంచెం అవగాహన కల్పించి గ్రామాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులందరూ కూడా దయచేసి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కరోనా బారిన పడకుండా అందరూ కూడా మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి, మన పక్క వాళ్ళని కాపాడే, మన కుటుంబ సభ్యులతో పాటు పక్క విలేజ్లను కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్లో పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ పన్యాల భూపతి రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితిలో నిలుస్తున్నాడు.
మాపై నమ్మకం ఉంచి మాకు ఈ పదవి బాధ్యతలను అప్పగించిన కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రైతులకు నిత్యం సేవలు అందిస్తూ ఎల్లప్పుడూ మేము రైతులకు అందుబాటులో ఉంటామని ప్రమాణపూర్వకంగా అందరి ముందు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సుధాకర్ రెడ్డి గారికి మరి వారి మిత్ర బృందానికి ముందుగా ఇది మనం ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ముందుగానే మన 15వ డేట్ అనేది 15 రోజుల ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి మీరు అందరినీ ఇబ్బంది పెట్టినందుకు మీరు అందరూ క్షమించాలని, మన భవిష్యత్తు ఎంతో ఆధారపడింది కాబట్టి మీరు అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పదవి చాలా కీలకమైనది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గజ్వేల్లో లాస్ట్ టైం కూడా మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ను మరి ఎవరిని కూడా ఎన్నుకోలేదు. మరి ఇవాళ ఇది ఈ మార్కెట్ కమిటీలో మొట్టమొదటిసారి మరి 70 ఏళ్ళ చరిత్రలో మరి ఇంత గౌరవంగా మరి వ్యవసాయదారులకు మరి ఈరోజు అంతా గౌరవించే ముఖ్యమంత్రి గారు, మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో ముఖ్యంగా ఇది ఒక సీడ్ హబ్ అని మరి చేపట్టిన సమయంలో మరి అన్నపూర్ణ గారికి మరి ఈ పదవి దక్కడం నిజంగా అదృష్టం, మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన ఎన్నో రోజుల నుంచి ఉద్యమంలో ఉన్నాడు. మరి ఉద్యమం నుండి మరి పదవి రాలేదని ఎప్పుడు కూడా ఏనాడు కూడా అనుకోలేదు, కష్టపడ్డాడని ఎప్పుడు కూడా నిరాశ పడలేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రి గారి స్వయంగా పిలిచి మరి శ్రీనివాసు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉద్యమంలో పనిచేసినావు, నీకు ఖచ్చితంగా నేను పదవి ఇస్తా అని చెప్పి ఇప్పుడు ప్రజలకు రైతులకు ముఖ్యంగా సేవ చేసి మరి వాళ్ళకి మంచి మన్ననలు పొందాలని చెప్పి మరి రైతులకు మన ముఖ్యమంత్రి గారు అయితే ఏ విధంగా అయితే మంచి ఒక పట్టుదలగా దేశంలోనే ఒక మోడల్గా తెలంగాణ ఉండాలని చెప్పి రైతుల పట్ల మరి శ్రద్ధ చూపుతున్నాడు. మరి దాంట్లో భాగంగా మరి గజ్వేల్ నియోజకవర్గం కాబట్టి గజ్వేల్ జైదోపూర్ 2 మండలాలకు కలిసి మరి ఈరోజు మరి మార్కెట్ కమిటీ ఉన్నది కాబట్టి ఒక మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి తెలంగాణలో ఒక గజ్వేల్ మార్కెట్ అంటే మరి మా సుధాకర్ రెడ్డి గారు కూడా మంచి నాయకుడు, ఆయన కూడా ఇంతకుముందు ఎన్నో పదవులు చేపట్టిండు. మరి మీ ఇద్దరు మంచి టీం వర్క్ చేసి ఈ ప్రాంత రైతులకు అన్ని విధాలా సహకరించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడుకుంటూ మరి సమయం చాలా అయింది. ఇంతమంది గుండు కూడా మంచి పద్ధతి కాదు, మరి తొందరగా డిస్పాచ్ అయితే మంచిది. మీరు అందరూ కూడా మరి భోజనాలు పెట్టారు, దయచేసి మనం అందరం తొందరగా డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి కార్యవర్గ సభ్యులకు కరెంటు బిల్లులు తగ్గించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరెంటు ఎస్ఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ రావు, రాజు, పలువురు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ కరోనా తోటి ప్రజలందరూ కూడా అసలాకసలమైనారు. ఈ మధ్య ఎప్పుడు ఎక్కడ ఎవరికి కరోనా వస్తుందో అన్నదాన్ని భయాందోళనలో ఉన్నారు. గత 3 నెలలుగా అందరూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగానే ఇళ్లకే పరిమితమై ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పినా, కేసీఆర్ చెప్పినా ఇళ్లకే పరిమితమైనారు. ఎటువంటి ఆఫీసులలో పవర్ కన్జంప్షన్ లేదు, ఇండస్ట్రీస్ బంద్ అయిన దాంట్లో పవర్ కన్జంప్షన్ లేదు. సో ఆటోమేటిక్గా వీళ్ళు 24 గంటలు ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నారు కనుక ఇంట్లో పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. అది సమ్మర్ కనుక సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కనుక పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయనకు పెట్టిందే పేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎన్నో కన్స్టిట్యూషన్లు ఎన్నో రాయితీలు ఇస్తారు, ఎందుకంటే అప్పుడు ఓట్లు అవసరం ఉంటుంది కనుక. మరి అంతకంటే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మీరు కొంచెం మంచి మనసుతో ఆచరించాలి. విచారించి మీరు ఈ పవర్ బిల్స్లో అధికంగా వచ్చిన పవర్ బిల్స్ అన్నీ రివైజ్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ లేకపోవచ్చు కానీ ప్రజల అవసరాలు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఎలక్ట్రిసిటీ బిల్స్ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పవర్ కన్జంప్షన్ 3 months యావరేజ్ చేయాలి, అది దాదాపుగా ఒప్పుకున్నట్టున్నారు. యావరేజ్ చేసిన తర్వాత కూడా అందరూ కూడా ఇంట్లో ఉన్నారు కనుక 300 యూనిట్స్ దాటిపోతాయి. 300 యూనిట్స్ దాటిపోతే ఇప్పుడున్న ఛార్జ్ 9 రూపాయల నుంచి 9.5 రూపాయలు, 400 దాటితే 9.5. అది చాలా అమానుషం. ప్రజల దగ్గర నుంచి 9.5 ఒక యూనిట్ కలెక్ట్ చేయడం. బీద ప్రజల నుంచి హై ఇన్కమ్ వాళ్ళు పెట్టుకోగలుగుతారు కావచ్చు, బీద మరియు మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా భారం. అందుకనే మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎస్సీ గారి ద్వారా. వారిని ఒక 2 విషయాలు కోరినాం. ఒకటి ఏంటంటే యావరేజ్ చేయండి, అది మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టుంది. రెండోది అంటే స్లాబ్ 1Aలో ఇవ్వండి.
కేటగిరీ ఏలో కేటగిరీ 1A లోపల మీరు బిల్లింగ్ చేయండి. దీంట్లో ఒక లిమిట్ ఏంటంటే 200 దాటితే రేట్స్ పెరుగుతాయి. ఆ ఒక్క 200 దాటే అన్న లిమిట్ను రిలాక్స్ చేస్తే ₹4.30 బిల్లు పడుతుంది. ఒక యూనిట్కు ₹4.30 పడుతుంది. ₹4.30 ఇవ్వడానికి ప్రజలు బాధపడరు. మీ జనరేషన్ కూడా ఇవాళ యావరేజ్గా ₹2.50 ఒకటే ఉంది. ట్రాన్స్మిషన్ లాస్ ఎన్ని తీసుకున్నా మీకు ₹4.30 కంటే దాటిపోదు. అందుకని ఈ కరోనా సమయంలో ప్రజలపై భారం వేయకుండా దయచేసి మీరు తప్పకుండా ₹4.30 అంటే కేటగిరీ 1Aను 200 యూనిట్స్ రిలాక్స్ చేసి మీరు ఒక్క చిన్న రిలాక్సేషన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే అయినప్పటికీ ఎవరికైనా బాగా కట్టుకోలేని పరిస్థితి వస్తే ఈ రెగ్యులర్ బిల్స్తో పాటు 1-2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు శుద్ధి చేస్తే అందరూ కూడా సమయంగా కట్టుకుంటారు, ప్రజలకు న్యాయం చేస్తారు. ముఖ్యమంత్రి గారు మీకు ఎంతో బాధ్యతగా ప్రజలందరూ ఇవాళ బాధ్యత పెట్టినారు. మీరు ఎక్కడో కొండ పోచమ్మ దానిగా తిరుగుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ప్రజల అవసరాలు బీదలు ఇబ్బందులు కనుక తప్పకుండా సహాయం చేయాలని కోరుకుంటూ పెద్దపల్లి ప్రజల తరఫున నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీ అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నివారణపై నిపుణులతో గవర్నర్ తమిళసై వీడియో కాన్ఫరెన్స్. కరోనాపై పోరుకు ట్రిపుల్ టీ మాత్రమే సరైన వ్యూహమని సూచించిన నిపుణులు. వరంగల్లో గౌడ హాస్టల్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్న మంత్రి. గాంధీ భవన్లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం. సీఎం కేసీఆర్ కృష్ణా నీటిని ఆంధ్రాకు తరలించేందుకు సహకరిస్తున్నారని ఆరోపణ. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటన. పెట్రోల్ బంకును ప్రారంభించిన అంజాద్. పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తామన్న మంత్రి ఆళ్ల నాని. టీడీపీ నేతలు పేదల సొమ్మును దోచుకున్నారు. చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం. అవినీతి ఆరోపణలపై చర్చలకు సిద్ధమని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.